ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది మొత్తం ప్యూర్లీ అనార్గనైజ్డ్ కాదు, ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేని ఒక కుట్ర సిద్ధాంతం కనబడుతుంది. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 25 రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ దగ్గర జనం లేరు. మొదట్లో 50 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, ఇట్లాంటిది నడిచింది. చివరికి భోజనాలు అది పెడితే భోజనాల టైంకి వచ్చిపోయారు, పొద్దున పొట్ట టిఫిన్లో, రాత్రి పొట్లో. ఆ వచ్చిన వాళ్ళు కూడా జేఎన్యూ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఐఎస్ఎఫ్ వాళ్ళు అంతే. కాక్రోచ్ జనతా పార్టీ అంటూ 2 కోట్ల మంది వచ్చేసారు మాకు సభ్యత్వము అని చెప్పిన వాళ్ళు కనిపించలేదు. కనీసం 1000 మంది కూడా రారు. రోజుకి 300 నుంచి 500, తర్వాత 1000, అది కూడా తిండి టైం. నేను అనేది అదే. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నిన్న వచ్చినటువంటిది అసలు వీళ్ళు లీడ్ది కాదు, వీళ్ళది కాదు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కాదు, అది వీళ్ళ పిలుపుని అడ్డం పెట్టి ఆడిన జూదం ఇది. అంటే బీజేపీ వ్యతిరేకులు యాడ్ అయ్యారు. నిన్న వచ్చిన వాళ్ళల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఏ, సమాజ్వాదీ పార్టీ విద్యార్థి విభాగం, వీళ్ళు వచ్చింది నిన్న. నిన్న వాస్తవంగా ఇక్కడ వీళ్ళ ఫెయిల్యూర్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ లీడ్ చేయలేకపోయారు నిన్న. లీడర్షిప్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే